పార్టీ. సో, ప్రాంతీయ పార్టీ. సో, ఏంటి సార్ నిజంగంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా రోజుల నుంచి ఇటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కెడుతూ ఇప్పటిదాకా కాలయాపన చేసుకుంటూ వచ్చింది. సో, మొత్తానికైతే కోర్టు యొక్క ఆదేశాలతోటి స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరపాలని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా జరుగుతుంది కనపడుతుంది. సో, మరి పార్టీలు అన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. సో, ఏంటి సార్ మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారు? సాధ్యమైన మేరకు ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ చూసింది. అది కోర్టుకు ఎక్కడంతో అనివార్యంగా కోర్టు ఏ ఎన్నికను కూడా వాయిదా వేయమని ఎక్కడ ఇంతవరకు ఏ కోర్టు కూడా చెప్పలేదు. అవును. అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉదంతాల్లో తప్ప ఎన్నికల ప్రక్రియ వాయిదా లేకపోతే ప్రభుత్వం చెప్పేటువంటి కారణాలతోటి ఎక్కడ లేదు. అది డెఫినెట్ గా ఆదేశిస్తుంది అనేటువంటి అభిప్రాయం ముందే ఉంది. దానికి అనుగుణంగానే తగినటువంటి గడువు కూడా ఇచ్చి, ఎంత గడువు అయితే కావాలంటున్నారో అధికారులు కూడా చెప్పారు కదా, 2 నెలల గడువు కావాలని, ఆ మేరకు ఇచ్చారు. అది ఒక విధంగా ప్రతిపక్షాలకి ఇది ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. కోర్టు మట్టికాయలు వేస్తేనే ఎన్నికలు జరిపారు తప్ప మీరు సొంతంగా జరపలేదు అనేటువంటి విమర్శకి రేపు మరి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రెండోది, ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా సమయం తీసుకున్నారు అని చెప్పుకోవాల్సి వస్తే, వాళ్ళు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తిగా అమలు జరపలేనటువంటి కారణంగా రైతు బంధు లేకపోతే రైతు భరోసా పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు, లేదా రుణాల రద్దు, లేదా ఇందిరమ్మ ఇళ్ళు, ఇలాంటి కొన్ని కార్యక్రమాలను చూపించి జనానికి ఆ పేరుతోటి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ పథకం అనేది మనకి బహిరంగ రహస్యం. అది అందులో ఏమి ఒక రాజకీయ పార్టీ ఎవరికైనా ఎటువంటి ఉంటది. చూసాం కదా మనం ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం అనేది కూడా ఎన్నికల వ్యవహారమే. అది అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తన వాగ్దానాలని కొన్ని అమలు జరిపి, ఇదిగో మీకు ఇళ్ళు కట్టిస్తున్నాం, మీకు రుణాలు ఇస్తున్నాము, లేకపోతే రుణాలు రద్దు చేసాము, ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి సమయం తీసుకోండి. అందుకనే ఇప్పుడు ఈ రైతులకి ఇవ్వాల్సినటువంటి 12,000 రూపాయల్లో 6,000 రూపాయలు అనేటువంటిది అంత హడావుడిగా ఇప్పుడు 9 రోజులు గడువు పెట్టి ఇవ్వడానికి కూడా కారణం అదే. ఎందుకంటే కోర్టు ఆ విధమైనటువంటి తీర్పు ఇస్తుందని ముఖ్యమంత్రికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఆలస్యం అయ్యేట్లయితే విమర్శలు పాలవుతుందని అందుకని ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సమస్య ఏంటంటే, ఇంకొక ఎత్తుగడ వాళ్ళు ఏమిస్తారంటే, మరి ఈ లోపల అంటే ఈ 42% సంబంధించి ఏదైనా ఆర్డినెన్స్ రూపంలో ఏమన్నా తీసుకొస్తారా అనేటువంటిది నాకైతే ఒక అభిప్రాయం. ఎందుకు అంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ దాని మీద కోర్టుకు వెళ్ళటం, లేకపోతే ఆ కోర్టు దాన్ని చేయటం, మరికొంత సమయం తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అనేటువంటిది ఒకటైతే, లేదు ఒకవేళ ఆర్డినెన్స్ ప్రకారం అయినా కానీ 42% బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చేట్లయితే ఇది 50% దాటిపోతుంది కనుక అది కోర్టులు కూడా అంగీకరించేటువంటి అవకాశం లేదు. అందుకని చూడండి, మేము 42% ఇస్తే కోర్టు ఆటంకం కారణంగా మేము ఇవ్వలేకపోయాము, అందుకని గతంలో ఉన్నటువంటి కోటా మీదకే మేము ఇస్తాము అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా మిగిలినటువంటి వాళ్ళకి మేము సర్దుబాటు చేస్తామని చెప్పేసి ఆ పేరుతోటి వెళ్ళడానికి కాంగ్రెస్ కి ఇప్పుడు అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందువల్ల దాని మీద ఏదన్నా మళ్ళా చట్టపరమైనటువంటిది ఏమన్నా తీసుకొస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. సరే, గెలుపోటములు ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా 3 పార్టీలు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా మళ్ళా జనం తప్పు చేశామని చెప్పేసి చంపలేసుకొని మళ్ళా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆమోదిస్తారా, లేకపోతే మేము 2 నెలల పాలన మేము సాధిస్తామని చెప్పేసి బీజేపీ చెప్తే జనం మళ్ళా నమ్ముతారా అనేటువంటివన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, జనంలో ప్రచార తీర్థనులు ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలని చరిత్రను చూసినప్పుడు అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేదా బీఆర్ఎస్ లేదా తెలుగుదేశం పార్టీ, ఇలాంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కానీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం అనేటువంటిది అత్యధిక సందర్భాల్లో జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందువల్ల ఆ సాంప్రదాయానికి భిన్నంగా దాన్ని మేము ఛేదిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అనేది కూడా కోటేశ్వర గారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే మేమే అధికారంలోకి వస్తాం, మొత్తం మా ప్రజలందరూ కూడా మాకే తీర్పిస్తారు, చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంత వ్యతిరేకత ఉన్నా కూడా మీరు అన్నారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అధికార పార్టీకి ఈ లోకల్ మామూలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైపే జనం ఉంటారు అన్న విధాన్ని కూడా మనం ఒకసారి బేరేజ్ చేసుకుంటే మరి వీళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చంటారు మనం? అందుకనే ఇప్పుడు నేను దేశంలో ఉన్నటువంటి సాధారణ ట్రెండ్ గురించి చెప్పాను నేను. అవును, రాజకీయ పార్టీలు ఏమైనా చెప్పుకోవచ్చు, అది వేరే. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ఇది ఒక ట్రెండ్ గా ఆ విధంగా ఉన్నది. అందుకనే నేను చెప్పబోతుంది అదే, ఆ ట్రెండ్ ని మేము బ్రేక్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. అది చూడాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఇంకా బీజేపీ వాళ్ళు 2 ఇంజన్ల పాలన అని చెప్తారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి పాలన లేదా అప్పుల గురించి మీరు ఎట్లా చేస్తారు ఏమిటి తెలియకుండానే ఈ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు జరుపుతారని ఇక్కడ అడుగుతారు. మరి అదే బీజేపీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్య పార్టీ అధికారంలో ఉంది. మరి అక్కడ పరిస్థితి కూడా ఈ మాదిరిగానే దారుణంగానే ఉన్నది. చంద్రబాబు నాయుడు పరిస్థితి లేదా 3 పార్టీల కూటమి కూడా వాళ్ళు కూడా ఏడాది అవుతున్నా కానీ వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లు లేకపోతే ఇవన్నీ కూడా ఇంతవరకు పూర్తిగా ఏం అమలు తప్పట్లా, 1-6 అమలు చెప్పారు తప్ప. వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. తల్లికి వందనం అయింది కదా, తల్లికి వందనం బాగానే చేసినట్టున్నారుగా. పెన్షన్ ఫస్ట్ బాగానే చేశారంటే 15,000 ఇస్తా ఉన్నారు, 13 ఇచ్చారు. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15 నుంచి ఆయన కూడా 13 ఇచ్చినట్టున్నాడు కదా సార్. అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారు 13 ఇస్తే 15 ఇస్తామన్నారు. అవును, ఎందుకు చెప్పారు? ఇంట్లో ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? లేకపోతే వేలాది పుస్తకాలు చదివిన? కాకపోతే అక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కదా సార్, అది కూడా కొంచెం మనం ఆలోచించాలి కదా. నేనేం కాదట్లేదుగా, దాని గురించి చెప్పిన వారికి ఇచ్చారు. 15,000 ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు కదా. అవును, మరి మిగతా వాగ్దానాల సంగతి ఏమిటి? ఎంతమంది ఉన్నారు? బస్సు ప్రయాణం ఉంది. కాదు రవి గారు ఎంతమందికి మినహాయించారు? అవును, మినహాయించిన సంగతి చెప్పలేము. మరి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమందికి కోత పెట్టారు? స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ వర్కరు గవర్నమెంట్ ఉద్యోగట, అంగన్వాడీ వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగం అండి, స్కీమ్ వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. వాళ్ళందరినీ చిన్న ఉద్యోగులు పట్టుకొని మీరంతా గవర్నమెంట్ ఉద్యోగం, ఇక్కడికి వచ్చేసరికేమో గవర్నమెంట్ ఉద్యోగులు అంటారు. మరి గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చేటువంటి కనీస వేతనాలు ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి డిఏలు లేకపోతే ఇతరత్ర పెన్షన్లు ఇవన్నీ ఇవ్వండి. దానికి వచ్చేసరికి ఏమో లేదు అది మీరు వాలంటరీ అని చెప్పేసి అక్కడేమో తినప్పుడు మన సామెత ఉంది కదా, దున్నపోతే దూడల్లోను మెయ్యపోతే ఎద్దుల్లో అన్నట్టుగా స్కీమ్ వర్కర్లు అందరినీ కూడా మినహాయించారు. అదే విధంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, కుటుంబంలో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే అలాంటి వాళ్ళకి ఇవ్వరట. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిగిలిన పిల్లలు చదువుకోకూడదా? ఈ విధమైనటువంటి మినహాయింపులన్నీ ఇచ్చారు అక్కడ. అవన్నీ ఇప్పుడు కోతలు పెట్టారు, అక్కడ కూడా కోతలు పెట్టారు. కొంతమందికి ఇచ్చిన మాట వాస్తవం. మరి కోతల సంగతి ఏంటి? లేదా 15,000 ఇస్తా ఉన్న వాళ్ళు 13,000 ఎందుకు తగ్గించారు? అదే విధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి 1 ఏడాది ఇవ్వాల్సినటువంటి దాన్ని ఎగ్గొట్టారు. అదే విధంగా ఈ స్కూల్ పిల్లలకు కూడా 1 ఏడాది ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని ఎగ్గొట్టారు. దీన్ని ఎందుకు ఎగ్గొట్టారు? దీనికి కారణం ఏం చెప్తారు? దీనికే కారణం వాళ్ళేమి నోటు మాట రాదు, కంటి చూపు తప్ప నోటు మాట రావట్లేదు. ఎందుకు ఎగ్గొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, ఆయన కూడా ఇచ్చింది 4 ఏళ్లే కదా అని చెప్తారు. మరి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదర్శం, 3 పార్టీల కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శం, మేము ఆయన బాటల్లోనే నడుస్తామని చెప్తారు. ఎట్లా చెప్తారండి వీళ్ళు? మీ సంగతి ఏంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, మేము కూడా ఇవ్వలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి తొడగోసుకున్నాడు, మీరు మెడగోసుకుంటారా? చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అంటున్నారు. మరి మీరు కూడా అదే చేస్తారా? అందుకని తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా పట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా
మేము సమర్థులమి, మాకు అన్ని తెలుసు అన్ని చెప్పిన మాట వాస్తవం. ఉమ్. ఇప్పటికి వచ్చేసరికి మళ్ళా ఏడుపులు అంతా అప్పుడేమో లంక బిందులు అన్నారు, ఇప్పుడేమో నన్ను పోసినా కానీ నాయనేం రాదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి రేపు ఎక్కడి నుంచి అమలు చేస్తారు ఇవన్నీ? ఉమ్. ఇప్పుడు ఉద్యోగులకి డిఏ ఇవ్వడానికే వాళ్ళకి దగ్గర డబ్బులు లేకపోతే ఏది చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి వాటిని అవును. దేనికో దానికి కోత పెడతారు. దేనికి పెడతారు ఏమిటనేటువంటిది చూడాలి. ఓకే. అందుకని బీజేపీ డబుల్ ఇంజన్ పాలన అంటారు. ఎక్కడ డబుల్ ఇంజన్ పాలన? ఉమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్స్ ఎక్కడన్నా ఇస్తున్నారా? నిన్న బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ 1000 రూపాయలు ఇస్తారట. మరి బీహార్ లో ఎంత దరిద్రం ఉందో తెలుసు. రెండింజల పాలన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ రెండింజల పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలే. కానీ మానవాభివృద్ధి సూచికలు ఎక్కడున్నాయి? దారిద్ర్యంలో ఎక్కడున్నాయి? మొట్టమొదటి స్థానాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి రెండింజల పాలన అక్కడ జనానికి ఉడకబెట్టింది ఏముంది? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈవెన్ పల్లెటూర్లకు కూడా నిర్మాణ రంగంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర పనులన్నిటికీ మరి బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, ఉత్తరప్రదేశ్ ఇటు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళ పరిపాలనలో మరి రెండింజల్లో అంత బాగా ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పనులు చేసుకోవడానికి అవసరం ఏముంది వాళ్ళ దగ్గర? అందుకని అవన్నీ కూడా ఒక ప్రచారం అంతే, ఒక మైండ్ గేమ్. రెండింజన్లు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూస్తాంగా రెండింజన్లు ఏ విధంగా చేస్తారు. 40 years ఇండస్ట్రీ, రెండింజన్లు, అందులోను పవన్ కళ్యాణ్, పక్కా సనాతన్, ఇన్ని కలిసి ఉన్నాయి కదా. అక్కడ కూడా చూస్తాం మనం. అందుకని ఇవన్నీ కూడా జనం చూస్తారు. ఆ జనం చూసిన తర్వాత ఈ పథకాలు, ఈ ప్రచారాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఏ విధమైనటువంటి తీర్పిస్తారు అనేటువంటిది చూడాలి. ఈ 42% అనేటువంటి దాన్ని ఎట్లా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము అనేది మాత్రం ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది నేను చెప్పదలుచుకున్నాను. గణనీయంగా బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితి చేసేటట్టుగా కనపడుతున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు సార్ కాంగ్రెస్ నాయకులు. అనివార్యంగా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి 42%. నేను అందుకే చెప్పింది, అఫీషియల్ గా ఉండేటువంటి కోటాకి మించి అదనంగా మొత్తం లిస్ట్ అంతా ప్రకటించినప్పుడు ఇదిగో మా బీసీలు ఎంతమంది, లేదా ఓసీలు ఎంతమంది, ఓసీల్లో ఈ కులం వాళ్ళు ఎంతమంది, బీసీల్లో ఈ కులం వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ లెక్కలు చెప్తారు మనకు రాబోయే రోజుల్లో. దాని మేరకు 42% కనుక ఇవ్వకపోయేట్లయితే ఏ కారణంతో అయినా స్థానికంగా ఉండేటువంటి గొడవలు లేకపోతే ఇతర కారణాలతోటి అది మరింత పులుసులో కలిసిపోద్ది. అందుకని డెఫినెట్ గా ఇస్తారు నేను అనుకోవడం. అనివార్యం. ఎందుకంటే అది ఇప్పుడు పులి నెక్కినటువంటి వాడి సామెత ఉంది. కొన్ని పథకాలు కావచ్చు, లేకపోతే కొన్ని వాగ్దానాలు, ఆ పులినన్నా అదుపులోకి తెచ్చుకోవాలి, లేకపోతే ఆ పులికి బలైపోవాలి అంతే. పులి మీద స్వారీ లాంటిది ఇది. ఓకే, రైట్ సార్. రామ్మూర్తి గారు, నిజంగా అంటే బీఆర్ఎస్కి సంబంధించి నాయకులు అంటే మీరు ఇంకా పదవులు కోల్పోయినప్పటికీ కూడా మేము ఇంకా పదవుల్లోనే ఉన్నాం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఎందుకంటే కేటీఆర్ గారు మాట తీరు చూసాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు, ప్రతిపక్షంలో